అల్లు అర్జున్ అట్లీ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అయింది. అంతకు ముందు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ అంటూ కొన్ని గాసిప్స్ వచ్చినా చివరకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తమ హీరోయిన్ అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో రాబోతుంది ఈ సినిమా. తాజాగా దీపికా పడుకోనేతో షూట్ చేసిన విజువల్స్ ను, డైరెక్టర్ అట్లీతో డిస్కస్ చేసిన సీన్స్ ను సోషల్ మీడియాలో వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దీపిక కత్తి పట్టి యుద్ధం చేస్తూ గుర్రపు స్వారీ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఎవరికి నచ్చిన కామెంట్స్ వాల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దీపికా పదుకొనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ప్రస్తావించకుండా ఓ హీరోయిన్ పిఆర్ టీమ్ తన స్టోరీని లీక్ చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు సందీప్. ప్రభాస్ తో తాను చేస్తున్న స్పిరిట్ కి ఆ స్టార్ హీరోయిన్ ని అనుకుంటే స్టోరీ అంతా విన్నాక షూటింగ్ టైం కి సంబంధించి ఆమె కండిషన్స్ పెట్టిందట. అదంతా కుదరదని చెప్పినందుకు చివరకు గుడ్ బై చెప్పిందట. ఈ పోస్ట్ చేసిన కొన్ని రోజులకే స్పిరిట్ లో తృప్తి డిమ్రీని హీరోయిన్ గా అధికారికంగా అనౌన్స్ చేశాడు సందీప్. కండిషన్స్ పెట్టిన హీరోయిన్ ని కాకుండా యానిమల్ మూవీలో సెకండ్ లీడ్ గా చేసిన తృప్తిని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరోయిన్ దీపికానే అన్నట్లు ప్రచారం జరిగింది. ఆ కండిషన్స్ వల్లే దీపికాను సందీప్ పక్కన పెట్టేశారనే రూమర్ వచ్చింది. బాలీవుడ్ లో ఈ విషయంపై గట్టి విమర్శలే వచ్చాయి. కానీ సందీప్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక దీపికాతో కష్టం అనుకున్నారు మన మేకర్స్. ఎవ్వరూ కూడా దీపికాను అప్రోచ్ అవ్వరని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి దీపికాను తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. సందీప్ తో వివాదం జరిగిన 10 రోజులకి దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనౌన్స్ చేయటం నెట్టింట డిస్కషన్స్ కి దారితీసింది. అట్లీకి కూడా దీపికా కండిషన్స్ పెట్టిందా, పెడితే అట్లీ ఒప్పుకున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కండిషన్స్ పెట్టే హీరోయిన్ ని ఎలా తీసుకుంటారని కొందరంటుంటే, మహిళగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తే తప్పేంటి అని ఇంకొంతమంది నెటిజన్లు తమ ఒపీనియన్ ని చెప్తున్నారు. అయినా అల్లు అర్జున్ పక్కన దీపికా హీరోయిన్ గా సెట్ అవ్వదని అంటున్నారు. మరికొందరు అల్లు అర్జున్ సరసన కాదేమో, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఏదో మెయిన్ లీడ్ కి తీసుకోబోతున్నారేమో అని అంటున్నారు. ఆ మధ్య రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్నప్పుడు కూడా ఇలాంటి టాకే నడిచింది. ఆ తర్వాత ప్రియాంక చేస్తున్నది హీరోయిన్ రోల్ కాదన్నారు. ఇప్పుడు దీపికా విషయంలో కూడా అదే జరుగుతుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో దీపికా సూపర్ ఉమెన్ గా కనిపించబోతున్నారనేది తెలుస్తుంది.